అది తిన్నావా? నువ్వు తిని ఒక్క దగ్గర కూర్చుంటున్నావు కదా, తిని మంచి కూర్చుంటున్నావు కదా. దొరచాని కదా నువ్వు. అందరికి పని చూస్తున్నావు నువ్వు, అందరికి పని చూస్తున్నావు. దొరచాని బిలి అవును హాయ్ చెప్పు బాయ్. హాయ్ చిట్టల్లి. చూసిందంటే నిన్న అంటే పాపకి జ్వరం వచ్చింది, ఇంక ఇప్పుడైతే ఓకే కదా. ఇప్పుడు ఓకే అయినా కానీ తేజు మామ దగ్గర ఎక్కి కూర్చుంటే తేజు మామవుతాడు, నీకేమవుతాడు? బాబాయ్ అవుతాడు. రీల్స్ చేయడానికి మీరు కూడా రెడీ అయ్యారుగా, మీరు కూడా రెడీ అయినా. రండి 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 రండి. ఎంతమంది యూట్యూబర్ హీరో అన్ని పాత పాటలు. ఇగో ఇక్కడ చూడండి రీల్స్ గోళ్ళలు వీళ్ళది. నేను కూడా వాయిస్ ఓవర్ ఇల్లనే డైరెక్ట్. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు రెడీ అయి వస్తా. అందరు రీల్స్ చేస్తుంటే మంచి రూమ్లా ఆడుకుంటుంది. ఇగో వీళ్ళిద్దరు చూసుకుంటారు, ముగ్గురు. నువ్వు కూడా చూసుకుంటున్నావా పాపని? ఆడిపిస్తుందంట పాపని. తన్నుడే క్యూటీ. ఇక్కడ రీల్స్ కోసం ఇట్లుంటది. ఎన్నో టేక్స్ అవుతాయి. హాయ్ చెప్పు నువ్వు. ఇక నా దాంట్లో ఇక ఫైనల్గా ఎవరు వచ్చారు? తాత అనుకుంటా. అవును. ఇంకా మా వాళ్ళకు బంగారు తల్లిని చూడండి, వాళ్ళ మామ ఎత్తుకుండు. ఎంత క్యూట్గా ఉందో కదా. 1 2 3 స్టార్ట్. అయిపోయింది సింగిల్ టేక్. తాతతో ఒక వీడియో. పాయింటే తాత చూడు, ఆయనకి ఏం అర్థమైతలేదు. ప్రాక్టీసింగ్ చేప అంతే ఇక చేప. 1 2 3 స్టార్ట్. ఇక్కడ బాగా మళ్ళీ వరద వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పురు. ఇక్కడ నా వీడియోలో ఎవ్వరు హాయ్ చెప్తలేరు. హాయ్ గైస్. ఏడికి వచ్చినారు? హాయ్. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం, డాన్స్ చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయిందా రీల్స్? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ బాధలు చూసి నాకే బాధ అనిపిస్తుంది. కెమెరామెన్ మామనే. మీరు కొద్దిగా మా వీళ్ళ కష్టాలు చూసినా కొద్దిగా లైక్ చేయండి, కామెంట్ మంచిగా పెట్టండి.
యాస్థెటిక్ యాస్థెటిక్ అంటే ఫేసే చూపారు అక్క వాళ్ళు ఇక ఇట్లా అంతే. చిన్న పిల్లలు వస్తూనే ఉన్నారు. కొద్దిగా పెద్దగా అయితే ఇంకెవరో చిన్న టైగర్ చిన్న క్యాట్ వస్తుంది. క్యాటా? ఇక్కడ మా అత్తమ్మ వేసేసింది హెయిర్ స్టైల్ బాగుంది. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ అప్పటి నుంచి వెయిట్ చేసిన, అప్పటి నుంచి నేను లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఇప్పుడు చైర్ షిఫ్ట్ మనిషిని కూడా షిఫ్ట్. ఇప్పుడు మాకు ఏం జడ ఇస్తున్నా? పాయ జడ, ఎన్ని పాయ జడ? 4 పాయలు, 4 పాయలు జడ. ఏం చేయాలి? ఇంకా ఫైనల్ గా హెయిర్ స్టైల్ అయితే వేసేసింది మా అత్తమ్మ. ఇట్లుంది హిరణ్యకు నేను వేసిన హెయిర్ స్టైల్ ఎలా ఉందో చూడండి, చూసి కామెంట్ చేయండి. సెట్ అయింది. నా హెయిర్ స్టైల్ బాగలేదు కానీ వీళ్ళ హెయిర్ స్టైల్ బాగుంది. అసలు 100 రీల్స్ చేసిరేమో, మళ్ళీ వేస్తారు ఇప్పుడు. ఇక్కడ బోనం అయితే ఎత్తుకుంది సాయిశ్రీ. బోనం ఎత్తుంది. అది వదిలేసారు అనుకో, మీరు అక్కడనే ఉంటారు, మళ్ళా రావద్దు. ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే భవాని దగ్గరికి వెళ్తున్నాం. క్లారిటీ లేదు అంటే టైం 7 అట్లా 6 అవుతుంది. సో ఇప్పుడు బోనం అయితే సమర్పిస్తున్నాము. బోనం అనం మమ్మీ, మనము బోనం లాగానే, కాకపోతే ఏంటంటే మనది ఇప్పుడు కల్చర్ మారుతున్న కొద్ది మార్చేస్తారు కానీ అప్పట్లో అయితే బెల్లన్నము, మళ్ళీ ఏమో జొన్నలు, అది అన్నము జొన్నలు బాగుండాలని అప్పుడు ఇది చేసి ఇట్లా చేసి పాడి పశువులకి, పశువులు వచ్చే వరకు ఈ టైంకే చేస్తారు, సాయంత్రమే చేస్తారు పశువులకి వేసే వాళ్ళు. అప్పుడు ఇది మనం తీసుకుపోయిన బెల్లం. ఇక్కడ సిరి అయితే బోనం ఎత్తుకుంది. అంటే బోనం లాగానే శీతల అమ్మవారి దగ్గరికి అయితే, శీతల భవాని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కాలం సీజన్ చేంజ్ అయింది కదా, ఏ రోగాలు రాకుండా చర్మ వ్యాధులు అలాంటివి అంటే గ్రామం కూడా సంబంధించిన మా శీతల భవానికి పూజిస్తారు మా పూర్వీకులు. ఆ విధంగానే ఇప్పటి వరకు మేము పూజిస్తూ ఉంటాం. అది మేము మర్చిపోం. మా గిరిజన అందులో ఏముంది? ప్రసాదమా? అన్నము, పరమాన్నం వండుతారు. మేము లాప్సీ అంటాము, నెయ్యి. అందులో 2 చెంబుల్లో వాటర్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. విధంగా సమర్పించుకుంటాము. ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి శీతల భవాని దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఈ శీతల ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఎక్కువగా పెళ్లికాని అమ్మాయిలే తీసుకెళ్తారు, పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకెళ్లొచ్చు, కానీ ఎక్కువగా పెళ్లికాని అమ్మాయిలే తీసుకెళ్తారు. ఎందుకంటే మంచి ముగ్గురు రావాలని, ఇంకా పెళ్లి కావాలని. సాత్ భవాని అంటే 7 అమ్మవార్లు. అసలు శీతల పండుగ ఎందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటామంటే ఊరు బాగుండాలి, పశువులు బాగుండాలి, కుటుంబం క్షేమంగా ఉండాలని జరుపుకుంటాము. 7 అమ్మవార్లు ఊరి పొరమేరలో ఉంటారు. 7 అమ్మవారితో పాటు అమ్మవారి కాపలాదారుడు, క్షేత్రపాలకుడు, లూకాడి అని అంటారు. ఫస్ట్ ఇక్కడ లూకాడి దగ్గర వాటర్ పోసిన తర్వాత నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించాలి. ఎవ్రీ ఇయర్ శీతల ఫెస్టివల్ అయితే జరుపుకుంటాము. ఫస్ట్ మాకు కుంటా సైడ్ తో స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్స్, దాని తర్వాత శీతల, ఇంకా 5 years ఒకసారి అయితే తీజ్ ఫెస్టివల్. అదే బంజారాలో పెద్ద ఫెస్టివల్. ఇంకా నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే పాప ఉందని చెప్పి. నాకు పెళ్లి కానప్పుడు నేను ఒక్కసారి తీసుకెళ్ళిన.
ఫ్లాష్ పెట్టకూడదు మంటతో మంచిగా వస్తుంది. ఇంకో మటన్ కూర వండుతున్నా. అందరూ శీతలా భవాని దగ్గరికి వెళ్ళిరు. మా అమ్మ నేను కలిసి మటన్ కూర వండుతున్నాం. వాళ్ళు వచ్చి బాస్మతి రైస్ తోని బగారా వేస్తారంట వాళ్ళు. ఇలా ఉప్పు కారం మా నాన్న ఏమో తప్పగా అయింది, మళ్ళీ ఏమో ఇంకా ఉప్పు లేదు అంటుంటాడు కదా, కారం లేదు ఉప్పు లేదు అంటుంటాడు. అది లేదు ఇది లేదు. అమ్మ చేయితోని ఉప్పు కారం వేస్తున్నాను నేను. మా అమ్మ రోజు వండి పెడుతుంది కదా. అంటే యాకే కొంచెం తెలుసు కరెక్ట్ గా ఏమేమి వేయాలి ఎంత వేయాలి అని చెప్పి. ఇంకా నేనైతే ఉండిపోయినా ఇంట్లోనే, ఎందుకంటే మా బంగారు తల్లి ఉంది కదా, తనని చూసుకోవాలి. ఇప్పుడు ఏడా పడుతుందో కూడా తెలియదు, కొంచెం ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది, చుట్టూ చుట్టూ. చాలా ఇష్టము, బాగా ఇష్టము. ఇప్పుడు ఏమన్నా మనం గిన్నె తీసుకుపోయి పోగొట్టినాం అనుకో, ఇంకా అక్కడిదక్కడే ఇక ఉండాలి. వచ్చినామంటే ఇక ఫుల్ తిడుతుంది. అంటే గిన్నెలు అంటే ప్రాణం. గిన్నెలు అంటే ప్రాణము. ఇక ఈ ప్లేట్ మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చిండు, దాచి పెట్టుకుంది మా అమ్మ. ఎప్పుడెప్పుడు ఉన్నాయి అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ని చిన్న చిన్న ప్లేట్లు తెచ్చిండే మా నాయన, మీ డాడీతో సహా. శంకరమామ పదపినికి తీసుకురాలేదు. ఈ నలుగురికి ఒక చిన్న చిన్న ప్లేట్ తీసుకొచ్చిండు మాకు. అన్నదే తినేవాళ్ళం, ఎవరి ప్లేట్ లో వాళ్ళు తినేటోళ్ళం. అదే మా డాడీ నేర్పించింది మాకు కూడా, ఎవరి ప్లేట్ లో వాళ్ళు తినడు, ఎవరి ప్లేట్ లో వాళ్ళు తినేటోళ్ళు. గొడవ పడొద్దు. ఇప్పుడే టెంపుల్ కి వెళ్ళేసి వచ్చేసి ఏంది 2 చెంబులు తెచ్చినా. అందరు చెంబులతోనే ఉండే ఎక్కువ. నిజంగా చంబు 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 అంటూరు తెలుసా. చంబు 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 అయితే చంబు చూచు గాడివాను చూచు గాడివా చూచు గాడివా చూచు గాడి అబ్బో అబ్బో. ఏంది చికెనా మటనా ఏంది? చికెన్ ఉంది, మటన్ కూడా ఉంది కదా. మటన్ అక్కడ పెట్టా. హాయ్ పిల్లకలు చూడు. మంచిగా ఈరోజు మిస్టీ కొట్టదు కదా, నాకేం తినాలని కూడా లేదు. మటన్ షార్ట్